నంబర్ 1, బీ బోల్డ్. బీ బోల్డ్. నువ్వు ఏదైతే విషయం చెప్పాలనుకున్నావో స్పష్టంగా ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయలేము. నంబర్ 2, షుడ్ బి ట్రాన్స్పరెంట్. నువ్వు ఏ విషయం అయితే చెప్పావో నిజంగా అది ఇతరులు కూడా అనుసరించదగ్గగా ఉండాలి. నంబర్ 3, 100% ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టగలిగితేనే మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో అది సాధిస్తారు. సో మనము ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కదా మనం చేసే కార్యక్రమాలు అయితేనేమి, మనం చేసే విద్యాభ్యాసం అయితేనేమి ఒక సిస్టమేటిక్గా మీరే అరేంజ్ చేసుకోండి. మీకు స్టడీ అవర్స్ ఉంటాయి, ఏదో స్టడీ అవర్ కూర్చొని చదవండి అంటే ప్రతిసారి వాడడం గారు వచ్చి చెప్పలేరు కదా. సో ఆ రోజు ఆ టైంలో మీకు ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకొని చదవండి. తర్వాత మీరు రాసేది మీరు చదివేది గుర్తులేదు, బెటర్ టు రైట్. మీరు రాయండి. మ్యాథ్స్ అయితే 2-3 సార్లు చేయండి, మ్యాథ్స్ చేయండి. అలానే ఈచ్ సబ్జెక్ట్ ఆ విధంగా చేయగలిగితే మీరు సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టగలిగారు. ఎగ్జామ్స్లో అది రీప్రొడ్యూస్ చేయొచ్చు. సో మీరు ఆల్వేస్ జూనియర్స్ కాబట్టి సీనియర్స్కి మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అండ్ వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు తీసుకోండి. సో ఇది మన ఇష్టానుసారంగా తిరగచ్చు, చేయవచ్చు, ఎక్కడన్నా రోమ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు వచ్చే చట్టాలు మొత్తం చాలా పర్ఫెక్ట్గా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఏ ఆడపిల్లను కానీ మీరు ఏమైనా టచ్ చేసినారంటే ఇంక అంతే. మొన్ననే మనం ఒక ఈగల్ టీమ్ మనం చేసుకున్నాం, షీ టీమ్ మేడం గారు వచ్చిపోయారు మన కాడికి. సో ఈ కార్యక్రమాలు నేను కాలేజీలో నిర్వహిస్తాం, అది అంతా మీకోసమే. చాలా జాగ్రత్తగా లైఫ్కి ఒక రాచబాట వేసుకోవాలన్నా, ముళ్ళబాట వేసుకోవాలన్నా అది మీతోనే సాధ్యమవుతుంది. సో ఎవ్రీ టైం మీ ఫ్యామిలీని గుర్తించుకోండి. అక్కడ వాళ్ళు బర్రెలను కాస్తున్నారా, ఎద్దులను కాస్తున్నారా, ఆ జీవాలను కాస్తున్నారా, వాళ్ళ కొండ జంతువులు ఎంతో కష్టపడి అక్కడ తిరుగుతూ ఉంటే మనం ఇక్కడ ఉంటూ మంచి ఈ స్థాయిలో మీరు కూర్చోబెట్టారంటే వాళ్ళు పడుతున్న శ్రమ, కష్టం. ఫోన్ చేసేది 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా పంపించు. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో తెలియదు. అనునిత్యం మీరు ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, అవసరమైతేనే చెయ్యండి వాళ్ళకి. యాజ్ ఎ ట్రూ యాజ్ మై మదర్ కట్టెలు మోసేది, మా ఫాదర్ కార్పెంటర్. Now I'm getting 38 awards medal. ఇందులో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక లిస్టే ఉంది మేడం. సివి 4 పేజీలు ఉంది. సో ఇవన్నీ ఊరికి రావు. మీ స్థాయి నుంచి నేను కూడా హాస్టల్ నుండి చదువుకున్న వాడిని. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదనపల్లి, జిఎంఆర్ మోడల్ ఎసెన్షియల్ పాలిటెక్నిక్. సో ఇలా మనకు అన్నీ ఉంటాయి. ఏవి కావాలో అవి తీసుకుంటే మాత్రం మనము ముందుకు పోగలుగుతాం. అది తీసుకునే బాధ్యత కూడా మీ పైనే ఉంది. మేము ప్రతిసారి కాలేజీలో చెప్తూ ఉంటాం, మీ రోల్స్ మీతో పాటు తిరుగుతూ ఉన్నాయి ప్రొటెక్షన్ కోసం. ఎదర్ బాయ్స్ అండ్ గర్ల్స్ లేడీస్ మఫ్టీలో ఉన్నారు, బాయ్స్ వీళ్ళు పోలీసులు దీంట్లో ఉన్నారు, మఫ్టీలో ఉన్నారు. వాళ్ళు ఏ క్షణమైనా, ఇప్పుడే నేను పైకి వచ్చేటప్పుడు మాట్లాడింది వాళ్ళతోనే. వాళ్ళు ఎవరో ఆయన కట్టు కొట్టాడంట, ఆ కట్టు ఆయన పట్టుకొని వెళ్ళిపోయారంట. ఇంకెవరో ఉన్నారు చెప్పండి సార్ అని 3 టౌన్ సిఐ గారు ఫోన్ చేశారు. ఏఎస్ఐ గారు, సిఐ గారు. ఒక సిచ్యువేషన్ ముగిస్తాను సార్ మేడం. 4వ తేదీ
నైట్ 1:45 కాల్ వచ్చింది. 1:45 భయపడ్డా, ఏంటి సార్, వొకేషనల్ కాలేజ్ స్టూడెంటు రైల్వే స్టేషన్లో ఉంది సార్. ఎవరు? అది లేడీ. ఆ సర్చ్లో చేసేస్తే మా కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఉండడం వల్ల వాళ్ళు తీసుకొని చూస్తే నా నంబర్ చేశారు. ఎవరమ్మా అది మాట్లాడుతూ ఉంటే, మీ లెక్కనే ఒక బాయ్ బర్త్డే చేసుకుందామని అమ్మాయిని తీసుకెళ్ళారు. తర్వాత విజయవాడ కూడా వెళ్ళిపోదామని ఒక టీం వాళ్ళు ఫామ్ అయ్యి ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయి విచారిస్తే ఉదయం 9 o'clock వచ్చి హాస్టల్లో దిప్పి వాళ్ళ అమ్మ పోతే 1 గంటకు ఆమె రైల్వే స్టేషన్లో ఉంది. అతను మన హాస్టల్ సూపర్ సీనియర్ని అబ్బాయి. అమ్మాయి చాంద్ కాలేజీ అమ్మాయి, పేరు వద్దు. అసలు మనకే మనము సరిగా లేము, మళ్ళీ ఆమెను తీసుకొస్తారు. మీరు ఏం చేస్తారు చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీరు. ఓకే, పెళ్లి చేసుకున్నారు, ఇంటికి తీసుకుపోతారు, ఏం చేస్తారు? సో అదే గొర్రెలు కాయాలి, గాడుగలు కాయాలి, అంతకంటే ఏం చేస్తారు మీరు? వర్క్ చేయలేము. 24 గంటలు ఇది ఉంది మన కాడ, ఇది అన్నం పెడుతుందా మనకి? విత్ ప్రాపర్ మీగాన డెసిషన్స్ లేకపోతే కన్నా ఆమె కాదు, ఆమె నుంచి ఇంకా 10 మంది వస్తారు, ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టకుండా బయటకు తోసేస్తారు. ఒక్కసారి ఆలోచించాలి. ఎస్, ఎంజాయ్ చేయాలి. ఎస్, దిస్ ద ఏజ్ ఫర్ ఎంజాయ్, బట్ హ్యావింగ్ సమ్ లిమిట్స్. యూ షుడ్ బి దేర్ ఫర్ ఎగ్జిక్యూట్ యువర్ లైఫ్.